వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీలో ఆర్ఎన్సీ హాస్పిటల్ సౌజన్యంతో తేళ్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు స్థానిక నాయకులు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తేళ్ల హరికృష్ణ మాట్లాడుతూ రోజువారీ జీవన శైలిలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనిని నివారించేందుకు గత 6 నెలలుగా నిరంతరంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది 4వ వారం నిర్వహిస్తున్న వైద్య శిబిరమని పేర్కొన్నారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్, జీఆర్బీఎస్, సిబిపి, ఈసీజీ పరీక్షలతో పాటు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత మందులు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. వీడియో తీసిరా ఇట్లా తీసిన అన్నదాంట్లో అదే అంట వీడియో తీస్తాను. ఒక్కసారి గ్రూప్ ఫోటో అందరు దిగుతారా? డాక్టర్స్ అందరు వెళ్ళండి అన్న, ఫోటో కొట్టుకో. నువ్వు వీడియో తీస్తున్నావు. నమస్కారం. మన మాధవరం కాలనీలోని తెల్ల హరికృష్ణ గారు మరియు డాక్టర్ రమేష్ గారి సహకారంతో మాధవరం కాలనీలో ఉచిత వైద్య క్యాంపులు చేయడం జరుగుతుంది. ఈ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లైఫ్లో మనం మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. అట్లీస్ట్ ఇలా ఉచిత వైద్య క్యాంపు పెట్టడం వల్ల నలుగురికి తెలియడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల అట్లీస్ట్ కొంచెమన్నా శ్రద్ధ వహించి అందరూ వచ్చి టెస్టులు చేసుకుంటారనే ఒక ముఖ్య ఉద్దేశంతో తెల్ల హరికృష్ణ గారు మరియు డాక్టర్ రమేష్ గారు ఇలా ప్రతి ఒక్కరు అంటే 4 డివిజన్లో ఇప్పటికీ ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ కాలనీ మరియు మాధవరం కాలనీలో ఉచిత వైద్య శిబిరం జరపడం జరిగింది. ఇందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. నమస్కారం, నా పేరు తెల్ల హరికృష్ణ. గత 6 నెలల నుంచి ఆర్ఎన్సీ హాస్పిటల్ సౌజన్యంతో మాధవరం వివేకానంద కాలనీ డివిజన్, హైదర్ నగర్ డివిజన్, ఆలిన్ కాలనీ డివిజన్లో ఉన్న కాలనీలో బస్తీలలో 4 వారాల నుంచి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఆ నాలుగో క్యాంపు ఈ మాధవరం కాలనీ వివేకానంద డివిజన్లో నిర్వహిస్తున్నాము. ఈ ఆర్ఎన్సీ హాస్పిటల్ సౌజన్యంతో తెల్ల హరికృష్ణ, దాసరి రాహుల్ కోది ఆధ్వర్యంలో 4 క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులని నిర్వహిస్తున్నటువంటి ఆర్ఎన్సీ హాస్పిటల్ వారికి, ముఖ్యంగా డాక్టర్ రమేష్ గారికి, డాక్టర్లకి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 4 క్యాంపులో ఎక్కడ నిర్వహించినా 150, 180, 200 మంది వస్తున్నారు. కాబట్టి ఈ క్యాంపుని డైలీ రొటీన్ జీవితంలో భాగంగా మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ వహించడం లేదు. కావున మనం మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి రోజు ఏదో ఒక గంట సేపు మన ఆరోగ్యం కోసం వాకింగ్ కానీ, యోగా కానీ ఏదో ఒకటి నిర్వహిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఈ రొటీన్ లైఫ్లో మన ఆరోగ్యం అశ్రద్ధ
వహిస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఏదైతే క్యాంపులు ఉన్నాయో ఈ క్యాంపులని మనం సద్వినియోగపరిచి మనం వాడుకుంటుంటే మనకి ఏదైనా లోపాలు ఉంటే ఈ క్యాంపుల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ క్యాంపులు ఈ కాలనీలలో బస్సులలో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలందరూ ఈ క్యాంపును ఉపయోగించుకొని